ఆ నీలవేణి ఎలా ఓపెన్ చేసింది అన్నది క్వశ్చన్. మళ్ళీ ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుంది. ఈ లెక్కన సీక్రెట్స్ కూడా అలాగే తెలుసుకొని సైలెంట్ గా ఉంటుందేమో. అవునవును, మా ఇంట్లో రాజకోట రహస్యాలున్నాయి. మరి వెటకారాలు కాదు కోటి, దేన్ని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. ఈరోజు లెటర్ తీసి చదివింది, రేపు ఆస్తి పత్రాలు తీసి చదువుతుంది. కరెక్ట్ అమ్మా, ఇందాకటి నుంచి మా ఘోష కూడా అదే. నీలవేణిని పిలుస్తా. నువ్వు పిలవగానే మర్యాదగా నడుం తిప్పుకుంటూ వచ్చేస్తుందా ఏంటి? ఎలా పిలవాలో నేను పిలుస్తాను. మా ఆవిడ పేరు కాంచనే గాని పేరుకు తగ్గట్టుగానే మా ఆవిడ గొంతు కంచు. మీరుండండి. నీలవేణి, ఏ నీలవేణి. సరే సార్, వస్తాను. నీలవేణి, పిలిచారా అమ్మగారు? ఒక పక్క అరుస్తుంటే పిలిచారా అని రాగాలు తీస్తున్నావేంటి? నీలవేణి, ఈ లెటర్ ఎవరికొచ్చింది? నీకే అమ్మగారు. నా పేరు మీద లెటర్ వచ్చినప్పుడు నువ్వెలా తీసుకుంటావు? తీసుకుంటే తప్పే ఉంది, మళ్ళీ నీకే ఇచ్చింది కదా. మావయ్య గారు, మీకు అసలు విషయం తెలీదు. ఆ లెటర్ తనకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి దాన్ని చింపి అందులో మ్యాటర్ చదివేసింది.